రావణ్ చెరలో సీత పార్ట్ 12. ఏమైనా కావాలా అని అడగగానే, వద్దత్తయ్య, నేను పెట్టిన టీ అని అడిగింది సీత. వద్దు తల్లి, అయినా ఈ పనులన్నీ నీకెందుకు చెప్పు, పనివాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారులే, నువ్వు వెళ్ళి అత్తయ్య గారి దగ్గర కూర్చొని అనగానే, వద్దత్తయ్య, నాకు వంట చేయటం అంటే చాలా ఇష్టం, నేను మా ఇంట్లో వంట నేనే చేస్తాను, ప్లీజ్ అత్తయ్య టీ పెట్టనివ్వండి అని అడుగుతుంటే, సీత అలా చాలా క్యూట్గా అడుగుతూ ఉంటే కాదనలేక, సరే పెట్టు తల్లి అని అనగానే నవ్వుతూ టీ పెట్టడంలో పడిపోయింది సీత. అలా టీ పెట్టి కప్స్లో పోసి ఉంచగా మెయిడ్స్ వచ్చి కప్ తీసుకుని అందరికీ ఇచ్చారు టీ. అత్తయ్య, నైట్కి వంట ఏం చేయాలో చెప్పండి అత్తయ్య, నేను చేస్తాను ప్లీజ్ అని అనగానే, సరే అని ఏం చెయ్యాలో అన్నీ చెప్పి బయటికి వచ్చేశారు సుప్రజ గారు. సీత అలా కలిసిపోయి బాధ అంతా మర్చిపోయి వంట చేస్తూ ఉంటే అలా అయినా సరే తన బాధని మర్చిపోతుంది అన్న ధీమాతో సుప్రజ గారు వంట చేయడానికి ఒప్పుకున్నారు. ఇంకా మన సీతపాప వంట చేయటంలో మునిగిపోగా ఇంట్లో వాళ్ళంతా కూడా సీత పెట్టిన టీ తాగి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఎందుకంటే అంత బాగా చేసింది టీ. ఇంకా అలా అందరూ టీ తాగడంలో మునిగిపోయిన అందరికీ రామ్ సీరియస్గా ఇంట్లోకి వస్తూ కనిపించాడు. రామ్ సీరియస్గా సోఫాలో కూర్చుని, మామ్ టీ అని చాలా గట్టిగా అరిచాడు కోపంగా. సుప్రజ గారు వెంటనే కిచెన్ రూమ్లోకి వెళ్ళి సీత చేత టీ పెట్టించి రామ్ దగ్గరకు వచ్చి టీ కప్ని అందించారు రామ్కి సుప్రజ గారు. ఆ స్మెల్కే రామ్లో ఉన్న చికాకు అంతా మాయమైపోయింది. తెలియని ఫీలింగ్ వస్తూ ఉంటే ఆ కప్ను అలానే తీసుకుని ఒక్కసారి గాఢంగా ఆ టీ స్మెల్ని ఆస్వాదించాడు రామ్. అలా ఆస్వాదిస్తూనే మెల్లిగా ఒక సిప్ వేయగానే కోపం చికాకు అంతా పోయి ఆ ప్లేస్లో ప్రశాంతత వచ్చింది. మీకు కూడా టీ అంటే ఇష్టం కదా, నాకు కూడా. మామ్, టీ సూపర్గా చేసావు, డైలీ చేసే టీలా లేదే, ఈరోజు చాలా కొత్తగా ఉంది, డైలీ ఈ టీనే నాకు కావాలని ఒక్క చుక్క కూడా మిగిల్చకుండా మొత్తం తాగి లవ్ యూ అని సుప్రజ గారి బుగ్గ మీద ముద్దు పెట్టి, ఐ లవ్ యూ దిస్ టైప్ ఆఫ్ టీ మామ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు రామ్. సుప్రజ గారితో పాటు అక్కడ ఉన్న అందరూ కూడా ముసిముసిగా నవ్వుకుంటున్నారు రామ్ చేసిన పనికి. రామ్ ఇక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగాక తెలియని ఫీలింగ్ మనసులో కలుగుతూ ఉంటే ఇక రూమ్లో ఉండలేక కిందకు వచ్చాడు రామ్. వస్తూనే చిన్నగా హాల్ అంతా పరీక్షగా చూశాడు. మరి ఎందుకో, నాకైతే తెలుసు ఎందుకు చూశాడో, మీకు కూడా తెలుసు కదా. హాల్లో సోఫాలో సెటిల్ అయి టేబుల్ మీద ఉన్న మ్యాగజైన్ తీసుకుని చదువుతూ ఉన్నాడు రామ్. అప్పుడే ఎంట్రీ ఇస్తారు అక్కడికి ఇద్దరు కుర్రోళ్ళు. వాళ్ళెవరో కాదు, ఒకరు ఆర్యన్, రామ్ తమ్ముడు అన్నమాట. సూర్య రామ్కి మేనత్త కొడుకు. రామ్ ఈ టైంలో ఇంట్లో ఉండడు కదా అని హ్యాపీగా లోపలికి వచ్చిన వాళ్లకు ఎదురుగా సోఫాలో కూర్చుని బుక్ని తిరిగేస్తున్న రామ్ కనిపించగానే వాళ్ళకు ఒక్కసారిగా కాళ్ళు చేతులు కడుపులోకి వెళ్ళిపోయాయి ఇద్దరికి. ఎందుకంటే ఈరోజు ఆఫీస్ ఎగ్గొట్టి పార్టీకి వెళ్ళారు వాళ్ళిద్దరూ. రామ్ సీరియస్గా బుక్లో తలపెట్టి ఉండేసరికి చిన్నగా మెల్లగా అక్కడి నుండి జారుకుందాం అని అనుకునేసరికి అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి జంప్ అయ్యే లోపలే, రేయ్ ఎక్కడికి వెళ్ళారు అని బేస్ వాయిస్లో వినిపిస్తుంది రామ్ గొంతుకు. దెబ్బకిద్దరూ దడిచి, అది అన్నయ్య, అది పార్టీ అని ఏదో చెప్తూ ఉండగానే, మీకు 1 వీక్ వరకు రెస్ట్ అనేది లేకుండా వర్క్ అసైన్ చేశా, మీ మెయిల్ చెక్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేయండి అని రామ్ కూల్గా చెప్పేసి మళ్ళీ ఫోన్ చూడడంలో బిజీ అయిపోయాడు రామ్. నీ పేరు శ్రీరామచంద్ర అని కాదు, రావణాసురుడు అని పెట్టవలసింది అని కోపంగా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు ఇద్దరు. రామ్ వాళ్ళని చూసి చిన్న స్మైల్తో, నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది చూడు అని కన్నింగా అనుకుంటూ ఫోన్ చూస్తూ ఉన్నాడు. కిచెన్ రూమ్లో పాపం సీత అందరి కోసం తనే స్వయంగా ఇష్టంగా వంట చేస్తూ ఉంది. అసలు ఎవరి హెల్ప్ కూడా తీసుకోకుండా తను ఒకతే అన్ని పనులు చేస్తూ వంటని చేస్తూ ఉంది. తనకి తోడుగా సుప్రజ గారు ఏవి ఎక్కడ ఉన్నాయో చెప్తూ అక్కడే కూర్చుని ఉన్నారు సీత చేసే వంటని చూస్తూ.
తానే అన్ని పనులు చక్కగా నీట్‌గా చేస్తూ ఉంటే మురిసిపోతున్నారు సుప్రజ గారు. అన్నీ చక్కగా చేశాక ఒంటికి పట్టిన చెమటలను తుడుచుకుంటూ, "అత్తయ్య అన్నీ చేసేశాను" అని అనగానే, "నా బంగారు కొండవి నువ్వు" అని సీతకి మెడిగలు విరిచారు ఆవిడ. సీత చిరునవ్వుతో చూస్తూ ఉంటే, "సరే రా తల్లి ఫేస్ వాష్ చేసుకో. నేనన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద సర్దుతాను. ఈలోపు నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చెయి" అని అనగానే, "సరే అత్తయ్య" అని మహాలక్ష్మి గారి రూమ్‌కి వెళ్ళటానికి హాల్లోకి వచ్చి మహాలక్ష్మి గారి రూమ్ వైపు వెళ్తుంది సీత. అక్కడకు రాకముందే తన పట్టీల సౌండ్‌కి తన చెవికి చేరిన రామ్ చిన్నగా తల తిప్పి చూడగా ముద్దుగా చాలా చాలా అందంగా నడుచుకుంటూ వస్తుంది సీత. రామ్ ఎవర్నీ చూడకుండా తల దించుకుని వెళ్తున్న సీతని చూసి ఒక్కసారిగా చూపు తిప్పేశాడు రామ్. "ఆ దొంగ చూపులెందుకు రామ్?" సీత రూంలోకి వచ్చి ఫ్రెష్ అవ్వడంతో పడిపోయింది. సుప్రజ గారు సీత చేసిన అన్ని రకాల వంటకాలను కూడా డైనింగ్ టేబుల్ మీద సర్ది అందరినీ పిలిచారు ఆవిడ. అందరూ వచ్చి ఎవరి ప్లేస్‌లో వాళ్ళు కూర్చోగా మేట్స్ వచ్చి అందరికీ వడ్డిస్తున్నారు. సుప్రజ గారు కూర్చోకుండా హాల్లోకి చూస్తూ ఉంటే, "ఏంటి సుప్రజ కూర్చోకుండా అలా నుంచున్నావ్? కూర్చో" అని అనగానే, "అది అత్తయ్య సీతని పిలిచాను ఇక్కడికి రమ్మని. ఇంకా రాలేదు. తను వచ్చాక ఇద్దరం ఒకేసారి తింటామని మాట దాటేస్తుంది సుప్రజ." రామ్‌కి కోపం ఒక్క రేంజ్‌లో వచ్చింది. "మామ్ ఇప్పుడు దానికోసం నువ్వు తినకుండా ఉండాలా? ఆవిడ ఏమైనా మహారాణినా ఏంటి? పిలిచినప్పుడు తొందరగా రావాలని తెలీదా ఏంటి తనకి? నువ్వు ముందు కూర్చో మామ్. కడుపు కాలితే ఆవిడే వచ్చి తింటుంది" అని పక్కనే ఉన్న సుప్రజ గారి చేతిని పట్టుకుని చైర్లో కూర్చోబెడతాడు రామ్. "అది కాదు కన్నా, కొత్త కదా, అది మొహమాట పడుతుంది" అని అనగానే, "లేదు మామ్, ఈ ఇంటి కోడలిగా ఇక్కడికి వచ్చి మహారాణిలా ఫీల్ అవుతుంది తను. ఏమీ అవసరం లేదు. ముందు నువ్వు తిను" అని సుప్రజ గారు ప్లేట్ తీసి ఉంచాడు. "ఏం చేసావు మామ్ ఈరోజు డిన్నర్? స్మెల్ చాలా బాగా వస్తుంది" అని సుప్రజ గారు మాట మార్చేశాడు రామ్. మేట్స్ అందరూ కూడా ఫుడ్ వడ్డించగా ప్లేట్లో మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మసాలా కర్రీ, రైతా అన్ని రకాల డిషెస్‌ని చూసి, "మామ్ ఇవన్నీ నువ్వు చేసావా? లేక చెఫ్‌తో చేపిచ్చావా?" అని శృతి కూడా అడుగుతుంది. "నేను చేయలేదు శృతి" అనగానే, "కానీ మామ్ స్మెల్ అయితే అదిరిపోయింది. తింటే ఎలా ఉంటుందో కానీ" అని అనుకుంటూ నోట్లో ఒక్క ముద్ద పెట్టుకుంది శృతి. అంతే. "వావ్ మామ్ అసలు ఫుడ్ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది మమ్మీ" అని అనుకుంటూ లొట్టలేసుకుంటూ తింటున్నారు. అందరికీ కూడా టేస్ట్ బాగా నచ్చింది. అందరూ రోజు తినే దానికంటే ఈరోజు ఎక్కువే తిన్నాడు. రామ్ వాళ్ళని చూసి స్మెల్ కూడా బాగా నచ్చడంతో ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అంతే. కళ్ళు మూసుకుని ఒక్కసారిగా ఆ టేస్ట్‌ని ఆస్వాదిస్తున్నాడు. బాగుంది అనకుండా ఉండలేకపోయాడు రామ్. అంత నచ్చింది రామ్‌కి ఆ ఫుడ్డు. రోజు తినే దానికంటే ఎక్కువే తిని వెళ్ళిపోయాడు. ఇంకా సుప్రజ గారు కూడా తిన్నారు. కానీ సీత గురించే ఆలోచిస్తూ ఉండిపోయారు ఆవిడ. అలా భోజనం చేసి మహాలక్ష్మి గారి రూమ్‌కి వెళ్ళగా అక్కడ సీత లేదు. ఆవిడకెందుకో అంత కంగారుగా ఉంది. రామ్ అన్న మాటలు ఒకవేళ సీత వినుందంటావా? తనకెలా తెలుసు? సీత వచ్చే ముందు రామ్ ఆ మాటలని అన్నాడా? రామన్న మాటలు అన్నీ విన్న సీత అక్కడ కనబడకుండా కళ్ళ నిండా నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గార్డెన్‌లోకి వెళ్ళి చూడగా అక్కడ సీత గార్డెన్‌లో కూర్చుని పైన ఉన్న చందమామని చూస్తూ అలానే ఉండిపోయింది. "అమ్మ సీత" అని సీత భుజం మీద చేతిని వెయ్యగానే కంటి నిండా నీళ్లతో సుప్రజ గారిని చూసుకుని గట్టిగా హత్తుకుంది సీత. ఈసారి సుప్రజ గారు కూడా ఏం మాట్లాడలేకపోయారు. ఎలానో ఇక అలా సీతని చూసి ఊరుకోబెట్టింది. ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఫుడ్ కూడా తినిపించారు ఆవిడే ప్రేమగా. ఇక అలా కొంచెం తిని వద్దు అంది సీత. సీతని మహాలక్ష్మి గారి రూమ్‌కి పంపించి ఆవిడ కూడా రూమ్‌కి వెళ్ళిపోయారు. రాజారాం గారు పని మీద రఘురాం గారు ఢిల్లీ వెళ్ళారు ఇద్దరు. ఇప్పుడు మహాలక్ష్మి గారు ఒక్కరే ఉన్నారు. సీత రూమ్‌లోకి వెళ్ళి చూడగా అక్కడ మహాలక్ష్మి గారు ఒక అమ్మాయితో తన కాళ్ళను మర్దన చేయించుకుంటున్నారు. అది చూసి, "అమ్మమ్మ గారు, నేను మీ కాలుకి మర్దన చేయనా?
నేను బాగా చేస్తాను అని అనగానే, వద్దు తల్లి, నువ్వెందుకు, ఇలా రా, నా పక్కన కూర్చో అని అన్నారు. సీత వినకుండా ఆ అమ్మాయిని పక్కకి వెళ్ళమని చెప్పి, సీతే స్వయంగా మహాలక్ష్మి గారి కాళ్ళకి మర్దన చేస్తుంది. అలా చేసిన 10 నిమిషాలకి నొప్పి అనేది తగ్గి కొంచెం ఉపశమనం కలిగి, ఇంక చాలే తల్లి, ఈ నొప్పి నాకు తగ్గిపోయేలా చేశావు, అంత బాగా మర్దన చేశావు అని మెచ్చుకుంది. సీత చిరునవ్వుతో మహాలక్ష్మి గారు పక్కనే కూర్చుంది. ఆవిడ మాటలు వింటూ అలా నిద్రలోకి జారుకుంది సీత. ఇక ఇదే మంచి ప్లాన్ అనుకుని సీతకి నిండుగా బ్లాంకెట్ కప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే డైలీ రామ్కి తన గ్రాని చేత తలకి మసాజ్ చేయించుకుంటేనే నిద్ర పడుతుంది. అది అమెరికా నుండి వచ్చిన రోజు నుండి బాగా అలవాటయ్యింది. లేకుంటే రాంబాబు అస్సలు పడుకోడు. ఇప్పుడు రామ్కి ఈ రూమ్లోకి వస్తాడు కదా, మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఈ స్టోరీ ఇంకో ఇద్దరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకో ఎపిసోడ్ కూడా ఇస్తాను. స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.